అందరికీ నమస్కారం. "சித்தும் சிறுகாலே வந்துன்னைச் சேவித்து உன் பொத்தாமரை எழியே போத்தும் பொருள் கேளாய் பெத்தம் மெய்த்துண்ணும் குலத்தில் பிறந்து நீ குத்தேவல்லேங்களை கொள்ளாமல் போகாது இத்தைப்பறை கொள்வா நன்றுகான் கோவிந்தா எத்தைக்கும் மேலேறு பிறவிக்கும் உந்தன்னோடு உத்தோமேயாவோம் உனக்கே நாம் ஆண் செய்வோம் மத்தை நங்காமங்கள் మాతైలోరెంబావై." ఈ పాసురంలో గోపికలు తమ అంతరంగాన్ని పూర్తిగా ఆవిష్కరించి తమకు కేవలం వస్తువులు కాదు, భగవంతుని నిత్య కైంకర్యం అంటే సేవ కావాలని కోరుకుంటారు. "గోవింద, తెల్లవారుజామునే మేము వచ్చి తామరపూల వంటి నీ పాదాలను సేవించి నిన్ను కీర్తిస్తున్నాం. అసలు మేము నీ దగ్గరికి ఎందుకు వచ్చామో, ఇవన్నీ ఎందుకు చేస్తున్నామో చెప్పలేదు కదా. మా అసలు కోరిక ఏమిటో చెబుతాం విను. పశువులను మేపుకొని బతికే మా గొల్ల కులంలో నీవు పుట్టావు, అవునా కాదా?" "అవును కదా. అందుకని మాకు పెద్ద పెద్ద సేవలు చేయటం రాదు కనుక కిట్టయ్య, మేము చేసే చిన్న చిన్న సేవలను అంటే కైంకర్యాలను నువ్వు తప్పకుండా స్వీకరించాలి తెలుసా. మమ్మల్ని ఎప్పుడూ దూరం చేసుకోకూడదు. మరి మేము కేవలం ఈ వ్రతం కోసం, ఏదో ఒక వస్తువు కోసం అంటే పరై కోసం నీ దగ్గరికి రాలేదు. ఈ జన్మలోనే కాదు, ఇంకెన్ని జన్మలెత్తినా 7 జన్మలకైనా మేము నీకే బంధువులమై ఉండాలి, నీకే సేవ చేయాలి. ఇది చెప్పడానికే వచ్చాం. ఇంకా నీ సేవ తప్ప మా మనసులో ఇంకే ఇతర కోరికలు ఉన్నా వాటిని వెంటనే నీవే తొలగించు. మా సర్వస్వం నీవే కావాలి." భక్తుడు భగవంతుణ్ణి అది కావాలి ఇది కావాలి అని ఏమీ కోరుకోకూడదు, ఒక్క భగవంతుణ్ణి తప్ప. "నన్నే నీకు ఇచ్చుకుంటున్నాను, నీ సేవలో నన్ను ఉంచుకో" అని చెప్పటమే ఈ పాసుర సారాంశం. భక్తుడు ఇవి మాత్రమే చేయాలి. ఏవి? ఎన్ని జన్మలకైనా నేను నీ దాసుణ్ణే అని శరణాగతిని తెలియజేయటం, మనసులోని ప్రాపంచిక కోరికలను తొలగించి దైవచింతనను నింపమని ప్రార్థించటం. ఈ పాసురంతో గోపికలో వ్రతం పూర్తవుతుంది.